ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళని పలకరించండి. యోహాను రాసిన 3వ పత్రిక. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. 3వ వచనం, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతని. 4వ వచనం, నా పిల్లలు సత్యంను అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అపోస్తలుడైన యోహాను ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. గాయు అనేటువంటి ఒక పెద్దని మనం చూస్తూ ఉన్నాం, సంఘ పెద్దని మనం చూస్తూ ఉన్నాం. హీఈస్ ద ఎల్డర్ ఆఫ్ ఎ చర్చ్. గాయు అనేటువంటి వ్యక్తి ఒక సంఘ పెద్ద అన్నమాట. ఏ సంఘమో తెలియదు కానీ ఆసియా మైనర్లో ఉన్న ఒక సంఘానికి పెద్ద అతను. సో యోహాను ఏమంటా ఉన్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు. ఇంగ్లీష్లో ఏమనుంది? నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారం, యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. తెలుగులో ఏముంది? యాజ్ యువర్ స్పిరిట్ ప్రాస్పర్స్. తెలుగులోనేమో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అని ఉంది, ఇంగ్లీష్లో ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారం అండి. సో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఆత్మ కూడా వర్ధిల్లాలి, ప్రాణం కూడా వర్ధిల్లాలి, అంటే రెండు వర్ధిల్లాలి. సో ఈ వర్ధిల్లటం అన్న ఈ విషయాన్ని మనం బైబిల్లో చూసినప్పుడు దాదాపు 90 సార్లు ఈ మాట బైబిల్లో రాయబడింది. వర్ధిల్లుట లేకపోతే వర్ధిల్లటం, ప్రాస్పర్ అనే పదం ఎన్నిసార్లు? 90 సార్లు. సో బైబిల్ ప్రకారము వర్ధిల్లటం అంటే ఒక అర్థం ఏంటంటే టు హ్యావ్ కంటిన్యూడ్ సక్సెస్, టు థ్రైవ్, టు గ్రో, టు ఫ్లరిష్, టు హ్యావ్ వెల్త్, టు హ్యావ్ గుడ్ ఫార్చ్యూన్. ఎప్పుడు సక్సెస్ని చూస్తానే ఉండటం అంట, ఎప్పుడు ఎదుగుతానే ఉండటం అంట, ఎప్పుడు అభివృద్ధి చెందుతానే ఉండటం అంట, ఐశ్వర్యం కలిగి ఉండటం అంట, సంపద కలిగి ఉండటం అంట. హల్లెలూయా. సో ఈ 90 సార్లు ఈ మాట బైబిల్లో వచ్చినప్పుడు వాటికి ప్రాముఖ్యంగా వస్తున్నటువంటి అర్థం ఇది బేసికల్గా. సో ఒక వ్యక్తి యొక్క ప్రాణము మనం తీసుకుందాం. ఒక వ్యక్తి యొక్క ప్రాణంలో ఏముంటే మనసు, చిత్తము, ఉద్రేకం. కొన్నిసార్లు మనం అంటాం కదా, నాకేమవుతుందో నాకు తెలియట్లేదు, నాకు మూడీగా ఉంది, నా మూడు ఆఫ్ అయింది, ఒకలాగా ఉంది, ఇరిటేషన్ వస్తుంది, చిరాకు వస్తుంది. ఇవన్నీ ఎక్కడ తెలుస్తూ ఉన్నాయి? ప్రాణంలో తెలుస్తుంది. ప్రాణం అంటే కొంతమంది ఇక్కడ ఎడం పక్కన ఉన్న గుండె అనుకుంటున్నారు, కాదు, నీ మనసులో తెలుస్తూ ఉంటాయి. ప్రాణంలో ఏముంటాయి? నీ మనస్సు, నీ చిత్తము, నీ ఉద్రేకం. సో మనం తిరిగి జన్మించినప్పుడు మన ఆత్మ అనేది నూతనంగా చేయబడింది, కానీ మన ప్రాణము అలానే ఉంది. సో అందుకనే మనము దేవుని తెలుసుకోకముందు మనం ఎలా ఉండేవాళ్ళమో, మనం ఎప్పుడైతే వాక్యం ద్వారా మన మనస్సు నూతన పరుచుకున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా అలానే ఉంటాం ప్రాముఖ్యంగా. ఎందుకని? ప్రాణంలో మార్పులు అనేవి జరగలేదు, లేకపోతే ప్రాణంలో మార్పు అనేది రాలేదు. ఒక వర్ధిల్లేటువంటి ప్రాణం, ఒక ప్రాస్పరస్ సోల్. అందరు చెప్తారా? ప్రాస్పరస్ సోల్.
ఎన్ని ప్రాస్పరస్ సోల్స్ ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఒక ప్రాస్పరస్ సోల్, ఒక వర్ధిల్లేటువంటి వ్యక్తి, లేకపోతే ఒక వర్ధిల్లుతున్నటువంటి ప్రాణము, లేకపోతే వర్ధిల్లుతున్నటువంటి మనసు అని అనొచ్చు. ఓకే, ప్రాణంలో ముఖ్యంగా మనసు ఉంటుంది కాబట్టి మనసు గురించి మాట్లాడదాం. ఒక వర్ధిల్లేటువంటి మనసు అంట దాని యొక్క చిత్తాన్ని, దాని యొక్క ఉద్రేకాల్ని అన్నిటినీ కూడా దేవుని ఆత్మ యొక్క ఆధీనంలో మరియు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉంటుందంట. నేను చెప్పాను అర్థమైందా? ఒక వర్ధిల్లుతున్నటువంటి మనస్, ఎ ప్రాస్పరస్ సోల్ ఎలా ఉంటుందంట? అది తన చిత్తము, తన ఉద్రేకం, తను ఆలోచించేది అవన్నీ కూడా ఆత్మ ఆధీనంలో, దేవుని ఆత్మ ఆధీనంలో ఉన్నాయా లేదా, దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉంటుందంట. సో ఎప్పుడైతే నీ మనస్సు దేవుని వాక్యానుసారంగా ఆలోచించడం ప్రారంభిస్తుందో, అన్నిట్లో కష్టమైన పని ఏంటంటే మనసు మార్పు చెందటం. అవునంటారా? భాషల్లో ప్రార్థన చేస్తాం, లొడలో ప్రార్థన చేసేస్తాం, స్పిరిట్కి వెంటనే పవర్ వస్తుంది. కానీ మైండ్ అలానే ఉంది. మనసుకి ఏం కావాలి? ఇప్పుడు వాక్యం చేత అది నూతన పరచబడాలి. సో ఎప్పుడైతే మనసు నూతన పరచబడతా ఉంటుందో మనం జీవితంలో వర్ధిల్లుతామంట. హల్లెలూయా. సో మనకి రెండు మనసులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనసు, రెండోది ఏంటంటే ఆత్మ సంబంధమైన మనస్సు. సో ప్రకృతి సంబంధమైన మనస్సు తర్కాన్ని బట్టి, అవునా, శాస్త్రాన్ని బట్టి, లోకంలో ఉన్న ఆచారాలను బట్టి, లోకంలో ఉన్న పద్ధతులను బట్టి వెళ్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన మనస్సు ఏం చేస్తుంది? దేవుని వాక్య ప్రత్యక్షతని బట్టి ఆలోచిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో మన లోపల ఏముంది? ప్రకృతి సంబంధమైన మనస్సు ఉంది, ఆత్మ సంబంధం. మీరు బయటికి వెళ్ళి నాకు రెండు మనసులు ఉన్నాయని చెప్పమాకండి. ఓకే. సో ఈ మనస్సులోకి, లేకపోతే ఈ ప్రాణంలోకి ఎప్పుడైతే దేవుని వెలుగు వస్తూ ఉంటుందో ఏం రావాలి? దేవుని వెలుగు వస్తూ ఉంటుందో ఈ ప్రాణం అనేది వర్ధిల్లుతుంది. హల్లెలూయా. వెలుగు ఎలా వస్తుంది? దేవుని వాక్యము వెల్లడవటం వల్ల వెలుగు వస్తుంది. అందుకనే మనం వాక్యం వినే కొంది మన ఆత్మీయంగా బలపరచడం మాత్రమే మన మనసులో కూడా మార్పు వస్తూ ఉంటుంది. మన సమస్యల్ని మనం చూసే విధానం, మన సమస్యల్ని మనం పరిష్కరించే విధానం, మనం జీవితంలో కొన్ని వాటిని ఎదుర్కొనే విధానంలో మనం మార్పులు చూస్తాం. ఎందుకని? మన మనస్సు ఇప్పుడు నూతన పరచబడింది కాబట్టి, మన మనస్సు ఇప్పుడు మార్పు చెందుతూ ఉంది కాబట్టి. అదే మనస్సు మారలేదనుకో, అదే సమస్యని ఎన్ని సంవత్సరాల నుండి అది రన్ అవుతా ఉన్నా ఆ సమస్యని మనం అలానే చూస్తాం. ఎందుకని? ఒక పడిపోయినటువంటి స్థానంలో ఉండి మనం పనిచేస్తూ ఉంటాం. ప్రకృతి సంబంధమైన మనసు ఏంటంటే ఒక పడిపోయిన స్థానంలో నుండి పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన మనసు ఏంటంటే దేవుడు పంపిస్తున్న వెలుగుని తీసుకొని పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది వర్ధిల్లే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ప్రాస్పరస్ సోల్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుడు ఏమంటున్నాడంటే వెలుగుని మీ లోపలికి తీసుకునే కొంది, వాక్యపు వెలుగుని మీ లోపలికి తీసుకునే కొంది. ఉదాహరణకి ఇక్కడ అంతా చీకటిగా ఉంది, ఒక్క లైట్ కూడా లేదు, ఎక్కడ ఏముందో మనకు తెలియదు. అవునా? అదే ఒక మంచి లైట్ వేసారు, ఒక ఫ్లడ్ లైట్ వేసారు, ఇప్పుడు ఏముంది? ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కనబడతా ఉంటాయి. ఈవెన్ మనలోకి దేవుని వాక్యం వెళ్ళే కొంది, ఆ వాక్యంలో ఉన్న వెలుగు మన లోపలికి వచ్చే కొంది, దేవుడు మనల్ని ఎలా చేశాడు, దేవుడు మన లోపల ఏమేమి పెట్టాడు, మన సమస్యలకి దేవుడు ఎలాంటి పరిష్కారాలు ఇచ్చాడు, అవన్నీ మనకి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది నాతో కనెక్ట్ అవ్వట్లే. యెహోషువతో దేవుడు ఏమన్నాడు? మనందరికీ తెలిసిన భాగం, ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం, 1వ అధ్యాయం 8వ వచనం, చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గం నువ్వేం చేసుకుంటా ఉంటా? 1:8, నీ మార్గం నువ్వు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు.
ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడంట, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడంట, నువ్వేం చేసుకుంటా ఉంట, నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటా ఉంటా, చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించేదవు అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? యూ షాల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ యూ షాల్ హ్యావ్ గుడ్ సక్సెస్. సో ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వెలుగు మన లోపలికి వస్తుంది. ఇది సైన్స్ క్లాస్ కాదు, జాగ్రత్త వినండి దయచేసి. ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. వెలుగు అంటే ఏంటి? అర్థం చేసుకునేటువంటి స్థితి, గ్రహింపు. వెలుగు అంటే ఏంటి? ప్రత్యక్షత. మనం ప్రత్యక్షత అనే పదాన్ని వాడుతూ ఉంటాం. ప్రత్యక్షత అంటే ఏంటి? ఎవరు ప్రత్యక్షత? ఏం ప్రత్యక్షత అంటే మునుపు ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు అర్థం కాలే. ఇప్పుడు వాక్య ప్రత్యక్షత వచ్చినప్పుడు వెలుగు మన లోపలికి వచ్చింది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే మనకి జ్ఞానాన్ని తీసుకొని వస్తుంది. ఆ పరిస్థితిలో సొల్యూషన్ పొందటానికి, ఆ సమస్యలో పరిష్కారం పొందటానికి వెలుగు ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. నేనేం నమ్ముతానంటే దేవుడు ఈ భూమి మీద ఉండే ప్రతి సమస్యకి దేవుడు పరిష్కారం ఇచ్చాడని నేను నమ్ముతాను. ఒకవేళ మీరు దేవుని బిడ్డలైతే మీరు కూడా అదే నమ్మాలి, వేరే ఆప్షన్ లేదు. హల్లెలూయా. సో దేవుడు పరిష్కరించలేనటువంటి సమస్య ఏది లేదని నేను నమ్ముతాను. అలానే మనము పరిష్కరించలేని సమస్య ఏది లేదని నేను నమ్ముతాను. ఈవెన్ అది ఎంత భయంకరమైన రోగమైనా సరే, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, ఎంత భయంకరమైన ఆర్థికపరమైనటువంటి నష్టమైనా సరే మనం పరిష్కరించవచ్చు. దేవుడు అందుకని ఏం చేశాడు? తన వాక్కుని మనకి ఇచ్చాడు. ఒక విశ్వాస ఎప్పుడైతే వాక్కుని తీసుకొని బలపరచబడతా ఉంటాడో అతని మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హల్లెలూయా. నీ మైండ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో నీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆమేన్. ఏంటి? నీ మైండ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో నీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నీ మైండ్ ఎప్పుడైతే అభివృద్ధి చెందట్లేదో నీ జీవితం అలానే స్తంభించిపోయి ఉంటుంది. నువ్వు ముందుకు వెళ్ళటానికి నీకు ఎక్కువ అవకాశాలు ఉండవు. వాక్యం వింటూ ఉంటావు, సండే ప్రార్థన చేస్తూ ఉంటావు. కొంతమంది ప్రార్థన ఎట్లా చేస్తారు? రొటీన్గా చేస్తారు. దానికి కొన్ని సెంటెన్స్లు ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ బట్టిని ఇలా చేయాలి, ఈ పాయింట్ యాడ్ చేయాలి, ఫైనల్గా ఇలా ఆమెన్ చెప్పాలి, ఇలా కంక్లూడ్ చేయాలి. మీరు గత సంవత్సరం ప్రార్థన చేసినట్టే ఈ సంవత్సరం ప్రార్థన చేస్తున్నారంటే మీ మైండ్ మారలేదని అర్థం. కొంతమంది 10 సంవత్సరాల క్రితం ఎలా ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు కూడా అలానే ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేయటం అంటే ఉపయోగించే పదాల గురించి నేను మాట్లాడట్లేదు, దాని వెనకాలన్న వెలుగు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దాని వెనకాల ఉన్న వాక్య ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నన్ను ఫాలో అవుతా ఉన్నారా? దేవుడు ఇంటెలిజెంట్ దేవుడు. ఆయన ఏం చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చాలామంది దేవునిలోకి వచ్చిన తర్వాత సంవత్సరాలు కొన్ని వాటిలో గుండా వెళ్తా బయటికి రారంటే దేవుడు ఇంటెలిజెంట్ దేవుడు. దేవుడు మొద్దు కొట్టుడు దేవుడు కాదు. బట్టి చదివి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, టీవీలో యాడ్స్ వస్తుంటాయి కదా, అలాంటి దేవుడు కాదు. మొద్దు కొట్టుడికి దేవుడు రెస్పాండ్ అవ్వడు. క్రైస్తవులకు ఉన్న సమస్య ఏంటంటే మొద్దు కొట్టుడు. మొద్దు కొట్టుడికి దేవుని ఆత్మ స్పందించడు. అందుకే నువ్వు అలవాటుగా చేసే ప్రార్థనకి ఎప్పుడు ఫలం ఉండదు. గాడ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గాడ్. దేవుడు చాలా తెలివిగలిగిన వాడు. మనమే తెలివిగలిగిన వాళ్ళని మనం అనుకుంటే. హల్లెలూయా. గాడ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గాడ్. హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్సో అన్ ఇంటెలిజెంట్ స్పిరిట్. పరిశుద్ధాత్మ కూడా తెలివిగలిగిన వాడు. ఆయన కదులుతూ ఉన్నప్పుడు మనం కదలకపోతే మనం ఫలం చూడం. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఆయన కదులుతూ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఒక చోట దేవుణ్ణి సంధించారు, అక్కడ ఏదో కొంచెం నేర్చుకున్నారు, అదే పట్టుకొని నెక్స్ట్ 50 సంవత్సరాలు బ్రతుకుదాం అనుకుంటారు.
ఆ రోజు అది పనిచేసింది, ఈరోజు పనిచేయదు అది. మన ప్రార్థనలు ఫలవంతంగా ఉండాలంటే మన మనస్సు మార్పు చెందుతుందా లేదా చూడాలి. మన మనస్సు మార్పు చెందుతుందా లేదా చూడాలంటే మనం ప్రతిరోజు ఏమి ఆలోచిస్తున్నామో దాని గురించి పరిశీలన చేయాలి. నువ్వు ఆలోచించటానికి నీకు మ్యాటర్ కావాలంటే ఇదిగో పెద్ద పుస్తకం ఉంది, దీన్ని చదువుకో. అంతేగాని ఏది పడితే అది ఆలోచించు మాకు. అదేంటి పాస్టర్ గారు అంత కఠినంగా చెప్తున్నారు? మార్పు చెందాలంటే అలానే ఉంటుంది. నాకు అలా అనిపించింది బ్రదర్, నేను అప్పటి నుంచి అట్లా ఆలోచించేసాను. అలా ఆలోచించి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. హలో, ఎవరు ఆలోచించమన్నారు నిన్నది? దేవుడు ఆలోచించమన్నాడా? దేవుడు ఏమన్నాడు? యెహోషువ నేను ఇచ్చే వాగ్దాన భూమిలోకి వెళ్ళాలంటే తుమ్హారా మైండ్, నీ మైండ్ సరిగా ఉండాలి, అది వెలుగుతో నింపబడి ఉండాలి. అప్పుడు మాత్రమే నీ లోపల వెలుగుంది కాబట్టి నువ్వు వెళ్ళే మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ మైండ్ లోపలికి దేవుని వెలుగు రాకపోతే, వాక్య ప్రత్యక్షత రాకపోతే, నువ్వు సంవత్సరాలు వాక్యాన్ని వింటానే ఉంటావు. ఏంటి నాకు ఫలితాలు రావట్లేదు, ఏంటి జీవితంలో ఏం జరగట్లేదు, గత సంవత్సరం ఉన్నట్టే ఈ సంవత్సరం ఉంది, 5 సంవత్సరాల క్రితం దేవుని తెలుసుకున్నట్టు ఉన్నట్టే ఈరోజు నేను అలానే ఉన్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్. అక్కడేదో పొరపాటు జరుగుతూ ఉంది, అక్కడేదో లోపం ఉంది. ఏంటి? వాక్యాన్ని ఒక విశ్వాసి ధ్యానించినప్పుడు. అందుకని వాక్యం చాలా ఇంపార్టెంట్. ఇంకో మాటలు చెప్పాలంటే నీ జీవితంలో ఒక్క రోజు కూడా వాక్యం లేకుండా గడవకూడదు. వాక్యం లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానించకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీకు తెలియకుండా చీకటి అనేది నీ మైండ్ని కమ్ముకుంటూ ఉంటుంది. డార్క్నెస్ విల్ ఎఫెక్ట్ యువర్ సోల్. అప్పుడు నువ్వు ఆలోచించే దాంట్లో క్లారిటీ ఉండదు, నువ్వు చూసే దాంట్లో క్లారిటీ ఉండదు, నువ్వు చేసే పనిలో స్పష్టత ఉండదు. ఎలా వస్తుంది దేవుని ఆశీర్వాదం? ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఏమంటున్నాడు యెహోషువ మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను, వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళబోతున్నాను, నా ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని దివారాత్రులు నువ్వు ధ్యానించాలి. యూ షల్ మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్. దేవుడు ఎందుకు ఆ సిస్టమ్ని పెట్టాడంటే, ఇజ్రాయేలీలు కొన్ని పరిస్థితులు దాటి వెళ్ళాలంటే, శత్రువుల్ని జయించి ముందుకు వెళ్ళాలంటే సాధారణంగా జరిగిపోవు, న్యాచురల్గా అలా జరిగిపోవు. జస్ట్ దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి, సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా గెలవరు. వాళ్ళు గెలవబోయే ముందు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వర్ధిల్ల చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే మనసులో ఎక్కువ చీకటి ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ పని చేయలేడు ఆ జీవితంలో. మొన్న ఫ్యామిలీ సండే అప్పుడు కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నారు, ప్రే ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్ అని. అలాంటి ప్రార్థన ఏం లేదమ్మా. నువ్వు ప్రేయర్ చేయగానే గ్రో అయిపోయే ప్రార్థన ఏం లేదు. నువ్వేం చేయాలి? ఆయన వాక్యం దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటావో అప్పుడు నీకు వెలుగు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు నీకు గ్రహింపు వస్తుంది, అప్పుడు నీకు ప్రత్యక్షత వస్తుంది. అది వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే నువ్వు ఆలోచించే దాంట్లోకి తీసుకొని రావడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని, నువ్వు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, కానీ నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఏ వాక్యం తెలియని వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడో అట్లా ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకని? నువ్వు వాక్యం విన్నావు 10 సంవత్సరాల నుంచి, కానీ దాని దగ్గర నువ్వు కూర్చోలా, దాన్ని నువ్వు అభ్యాసంలో పెట్టాల, దాన్ని మరలా నువ్వు నెమరు వేసుకోవాలా. రేపొద్దున్న రోగం రాగానే, ఏదైనా చిన్న సమస్య రాగానే ఏమంటావు? మరి జరిగిద్దో లేదో, అవుతుందో లేదో, హాస్పిటల్కి వెళ్తాను ఏమవుతుందో. అదే నువ్వు రోజు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి అయితే ఆటోమేటిక్గా నువ్వు నమ్ముతావు, ఈ సెకండ్లో నేను హీల్ అయిపోతాను, ఈ సెకండ్లో నేను బాగైపోతాను. అది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల క్రిస్టలైజ్ అయిన వెలుగులోంచి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించావు, లేకపోతే ఎప్పుడైతే మెసేజెస్ వింటా ఉన్నావు, ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు? నీ మనసు కూడా ఫలవంతంగా అయ్యేటట్టు చేస్తున్నావు.
యువర్ మైండ్ స్టార్ట్స్ టు బికమ్ ఫ్రూట్ఫుల్. భాషల్లో ప్రార్థన చేసినప్పుడంట పౌలు ఏమంటాడు 1 కొరింథీ 14లో, మనసు ఫలవంతంగా ఉండదంట భాషల్లో ప్రార్థన చేసినప్పుడు. ఎందుకని? నీ ఆత్మ మాత్రమే పనిచేస్తా ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించావు అనుకో, నీ మనసు కూడా ప్రొడక్టివ్గా మారడం ప్రారంభమవుతుంది. నీ మనసు కూడా ఫలవంతంగా అవడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్దామా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేనును నీ కుమారులను మరచితి. యెరోబాము యూదాను పరిపాలిస్తూ ఉన్నాడు. యెరోబాము యూదాను పరిపాలిస్తూ ఉన్నప్పుడు ప్రజలంట దేవుని జ్ఞానాన్ని వాళ్ళు త్రోసివేశారంట. ఏం చేశారంట? ప్రజలు దేవుని మీద ఆధారపడటం మానేశారు, దేవుని జ్ఞానాన్ని రిజెక్ట్ చేశారు. సో ఈ రోజుల్లో కూడా మనకి అన్నీ వస్తాయి, అవునా? హెల్త్ టిప్స్, ఫైనాన్షియల్ సీక్రెట్స్ టు బికమ్ ఏ మిలియనీర్ విత్ ఇన్ ఏ వీక్. How to have long life beyond 1000 years. Where to invest. జ్ఞానం, లోకంలో ఉన్న జ్ఞానం ఏమవుతుంది? అధికమవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ జ్ఞానం మీద మనం ఆధారపడి దేవుని ఆత్మ వద్ద నుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం తృణీకరిస్తామో, విసర్జిస్తామో, దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. హలో, ఏం చెప్తున్నా గ్రహించగలుగుతున్నారా? దేవుడు రిజెక్ట్ చేయటం అంటే ఆయన కుటుంబంలో నుండి నిన్ను బయటకు పంపించేసి నీకు నాకేం సంబంధం లేదు, అది కాదు ఇక్కడ. దేవుడు రిజెక్ట్ చేయటం అంటే, ఆయన తృణీకరించటం అంటే, నువ్వు ఆయనలో వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు, ఆయన దగ్గర నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు తీసుకున్నట్టే ఉంటుంది కానీ నీకేం వచ్చినట్టు ఉండదు. సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఏం చేస్తా అంటే తన ప్రజలకి జ్ఞానం అనుగ్రహిస్తాడు. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతా ఉన్నారు, వాళ్ళు నా ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టారు కాబట్టి నేను వాళ్ళు మర్చిపోతున్నా అన్నాడు దేవుడు. అంటే ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే కలిగి జీవించడం మొదలు పెడతామో, ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు తన జ్ఞానంతో ఆయన మనల్ని నింపడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన సూపర్ న్యాచురల్గానే పనిచేయాలని చూస్తూ ఉంటాడు. నీకు ఎగ్జామ్లో వస్తున్న ప్రాబ్లం, నీకు ఇంట్లో వస్తున్న ప్రాబ్లం, ఫ్యామిలీలో వస్తున్న ప్రాబ్లం, దేవుడు ఎప్పుడు కూడా సూపర్ న్యాచురల్ సొల్యూషన్ ఇవ్వాలనుకుంటాడు, అసాధారణమైన పరిష్కారం ఇవ్వాలనుకుంటాడు. మేబీ ఒక కళలో నీకు ఆయన పరిష్కారం చూపించవచ్చు, మేబీ ఒక మెసేజ్ వింటున్నప్పుడు నీకు పరిష్కారం ఇస్తాడు, లేకపోతే నువ్వు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తున్నావు టక్కని నీకు ఆలోచన ఇస్తాడు, సూపర్ న్యాచురల్గా వస్తుంది సొల్యూషన్. అది దేవుని జ్ఞానం. హల్లెలూయా. మనం ఆలోచించి, మనం కష్టపడి, మనము పరిష్కరించాలి అని అనుకొని 10 రోజులు ఆలోచించి పరిష్కారం పొందేది కాదు దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఎట్లా వస్తుందంట? దేవుని నోటి నుండి వస్తున్న వాక్కు ద్వారా ఆయన జ్ఞానం మనకి అనుగ్రహించబడుతుందంట. దేవుని జ్ఞానంలో మనం ఎదిగే కొంది ఏమవుతుంది? దేవునితో జత కట్టి మనం ఈ భూమి మీద పనిచేయటం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఏంటి? దేవుని జ్ఞానంలో మనం ఎదిగే కొంది. చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే అందరిలాగా జీవించాలనుకుంటారు. ఎవరికన్నా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని జ్వరం వచ్చింది అనుకో, వాళ్ళకి తెలుసు ముందుగానే ఏంటి, అందరికీ 3 రోజులు వచ్చి 4వ రోజు తగ్గుతుంది కాబట్టి నాకు కూడా 3 రోజుల నుండి 4వ రోజు తగ్గిద్ది. అది వాళ్ళ జ్ఞానం అనుకుంటారు. ఏదైనా అంతే, తెలివితేటలు ఏదైనా అంతే, లైఫ్లో ప్రతిదీ అంతే. దేవుడు ఆశ్రయిస్తాడంటే ఓకే 25 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిదే. దేవుడు అబ్రహాంని ఎప్పుడు ఆశ్రయించాడు? 25 సంవత్సరాలు పట్టింది కదా, ఓకే. మనం ఎక్కువ భూ సంబంధంగా మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి దేవుని వాక్యం నమ్మటం కష్టం అవుతాం మనకి.
ఎందుకని ప్రతిరోజు సమస్యలు మనం చూస్తూ ఉంటాం. మన ఆఫీస్లో కానీ మన ఇంట్లో కానీ భూమి అనే దానికి మనం అతుక్కుపోయి ఉంటుంది మన మనసు. మన చుట్టూ ఉన్న వాతావరణం, మన మధ్యలో ఉన్న సంస్కృతి, మనుషుల యొక్క తత్వము, మనుషుల యొక్క నాగరికత, దానికి మన మనస్సు అందులో ఇమిడిపోయి ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం ఏంటి? అది పరలోకం నుండి వస్తూ ఉంది. దేవుని వాక్యము ఈ భూ పరిధికి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ కమింగ్ స్ట్రైట్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు ఆయన. అంటే ఆ ఫుడ్, ఆ వర్డ్, ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? హెవెన్ నుంచి వస్తుంది. అది ఎర్త్కి సంబంధించింది కాదు, అది భూ పరిధికి సంబంధించింది కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని తీసుకోవడానికి ఇష్టపడతావో, ఈ భూమి మీద ఉన్న నాగరికతకు మించి దేవుని రాజ్యం యొక్క నాగరికతలో నువ్వు జీవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. అంటే నువ్వు అందరి మనుషుల్లాగా ఆలోచించు, అందరి తత్వం నీ తత్వంగా ఉండదు. మనకున్న సమస్య ఏంటంటే అందరిలో కలిసిపోవాలనుకుంటాం, అందరిలో కలిసిపోయి చివరికి అందరితో పాటు కొట్టుకొని పోతాం. దేవుని వాక్యం అలా చెప్పలేదు. దేవుడు మనల్ని యూనిక్గా డిజైన్ చేశాడు. ఆయన తన జ్ఞానాన్ని మనకిచ్చాడు. మన జీవితాన్ని ఆయన ప్రత్యేక రీతిలో ఆయన రూపొందించాడు. ఈవెన్ మన ప్రయాణము వేరే వాళ్ళ ప్రయాణంతో సమానం కాదు. అందుకే వేరే వాళ్ళతో నీ జీవితాన్ని నువ్వు పోల్చుకోవాల్సిన అవసరంలా. మేబీ 5 years నుంచి జాబ్ ట్రై చేస్తున్నావు, నీకు జాబ్ రావట్లా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం ఉంచుతున్నావు. కొంతమందికి ఇది చెప్తే కోపం వస్తుంది. మీకేం తెలుసు బ్రదర్, 5 years జాబ్ లేకుండా ఉన్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు ఆయన వైపు చూస్తూ ఉన్నావు. 6th year జాబ్ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 20 yearsకి వచ్చే రెమ్యూనరేషన్ ఒకసారి నీకు ఇస్తాడు. కానీ ఆ 5 years నువ్వేమనుకుంటున్నావు? దేవుడు నాకు జాబ్ ఇలా, దేవుడు నాకు ఇది చేయాల. నీ మైండ్ అంతా ఎలా ఉంది? వేరే వాళ్ళకి ఏం జరుగుతుందో అక్కడ తిరుగుతుంది. ఇంటి ఎదురోడు ఎవడో స్టేర్ లేపాడు, అవునా, నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, వీడు అన్యాయం చేస్తే కానీ, అన్యాయంగా సొమ్ము తీసుకుంటేనే కానీ ఇది చేయడు అని. హలో, ఈవెన్ మనం ప్రతిదీ కూడా మనం అలానే ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏదైతే మీతో మాట్లాడుతూ ఉన్నానో, ఏదైతే మీకు బయలుపరుస్తూ ఉన్నానో దానిలో నుండి ఆలోచించడం ప్రారంభించు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దాన్ని నీ ఆలోచన విధానంగా నువ్వు మార్చుకుంటావు, దేవుని ఆశీర్వాదాన్ని ధ్యానించి నేను పేదరికాన్ని నమ్మను తొందరగా. నా మైండ్లో పేదరికం లేదు. కోప్పడు మాకండి, నేను అలా చెప్తుంటే అది గర్వం కాదు అది, ఓకే? ఈవెన్ నా అకౌంట్లో 0 balance ఉన్నా నేను ఎప్పుడు పేదోడిని అనుకోను. ఒకవేళ ఉన్నా, నా అకౌంట్లో 0 balance ఒక నెల ఉన్నా సరే, ఒక 10 నెలలు ఉన్నా, నేను పేదోడిని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకని? లైట్, వెలుగు. కానీ చాలామంది ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ దగ్గర లేకపోయినా పేదరికం, నువ్వు రామ్మా. ఒక పాస్టర్గా కష్టమైన పని ఏంటంటే, ఇక్కడ కూర్చొని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. మా పని ఎక్కడో కింద ఉంటారు, ఇది తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. ఎంత కష్టం ఉంటుంది చెప్పండి మీరు? వాక్యం చెప్పి 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 పాస్టర్ గారు నాకు బాగోట్లేదండి, ఒరే పాస్టర్ గారు నాకు డబ్బులు రావట్లేదు పాస్టర్ గారు, రే 10 సంవత్సరాలు చెప్పిన వాక్యం ఏమైపోయింది? ఎక్కడున్నావు? రొటీన్ లైఫ్లో వెళ్తూ ఉంటారు. రొటీన్గా పొద్దున్న లేసాం, బ్రష్ చేసాం, 10ంటికి ఇడ్లీ తిన్నాం, ఆఫీస్కి వెళ్ళాం, తిరిగి వచ్చాం, సాయంత్రం కూరగాయలు తీసుకున్నాము, 10:30కి బెడ్ ఎక్కాం, పడుకున్నాం, అయిపోయింది. వర్కౌట్ అవ్వదు ఆత్మీయంగా. దేవుని ఆత్మ సైలెంట్గా ఉంటాడు. నువ్వు నీ దినచర్యలో నువ్వు వెళ్తా ఉంటే దేవుని ఆత్మ సైలెంట్గా ఉంటాడు. నీకు అందులో మార్పు రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన వాక్యం దగ్గరకు రావాలి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి అంతా అయిపోయింది అనుకుంటారు.
దేవుడే లైసెన్స్ ఇవ్వకపోతే ఎవడేం చేయాలి? పాస్టర్ గారు కదా, బిషప్ గారు కదా, ఆర్చ్ బిషప్ కాదు కదా, కార్డినల్ కాదు కదా, పోపు కాదు, ఎవడేం చేయలేడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి నువ్వు సౌఖ్యంగా ఉండాలి. హల్లెలూయా. యోహాను అన్నీ చూస్తా వచ్చాడు. యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు యోహాను. సంఘము శ్రమలు పొందటం చూశాడు. అపోస్తులు హత్య చేయబట్టం చూశాడు. ఈవెన్ యోహాన్ని కూడా పద్మాస్ దీపంలో వదిలేశారు. యోహాను కూడా శ్రమలు చూశాడు. యోహాన్ ఏమంటున్నాడు తెలుసా? తన పత్రికల్లో ఒక ప్రాముఖ్యమైన పత్రిక ఇది. గాయుతో మాట్లాడుతున్నాడు, ఒక సంఘ పెద్దతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘ పెద్దని గురించి మనం చదివితే ఆల్రెడీ ఆత్మ విషయాల్లో ఎదుగుతూ వస్తున్నటువంటి వ్యక్తి అంట. పరిశుద్ధులకి సహాయం చేస్తూ ఉండేవాడంట. దేవుని దైవజనులకి పరిచర్య చేస్తూ ఉండేవాడంట. వాళ్ళకి చేయూతను అందిస్తూ ఉండేవాడంట. వాళ్ళ జీవితాల్లోకి విత్తేవాడంటే ఇదంతా చేస్తూ ఉండేవాడంట. కానీ యోహాను గాయం చూసి ఏమంటున్నాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఇంకో మాటలు చెప్పాలంటే, గాయు బాగానే ఉన్నావు, నువ్వు అప్పుడప్పుడు సిక్ అవుతున్నావు. యోహాన్ అంటున్నాడు, నాకు నచ్చట్లా ఇది. గాయు, నువ్వు కొన్నిసార్లు బాగానే ఉంటున్నావు, కానీ కొన్నిసార్లు డబ్బులు లేవని బాధపడుతున్నావు. ఇది కాదు, దేవుడు మనకు నేర్పించింది ఇది కాదు. అది చూసి ఏమన్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి. హల్లెలూయా. అంటే నీ స్పిరిట్ ఇప్పుడు గ్రో అవుతా ఉంది, దేవుని విషయాలు తీసుకుంటా ఉంది, దేవుని మర్మాలని తీసుకుంటా ఉంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాం, అది లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. పౌలు కొరింథీయులతో ఏమంటున్నాడంటే, మేము ఒక జ్ఞానాన్ని బోధిస్తా ఉన్నాం. ఆ జ్ఞానము ఈ లోకాధికారులకు తెలిసింది కాదు. దేవుని నుండి వచ్చే జ్ఞానము లోకంలో ఉన్న వాళ్ళకి తెలిసింది కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీ లైఫ్ని మౌల్డ్ చేసేటప్పుడు, నీ డెస్టినీలోకి, నీ గమ్యంలోకి నిన్ను నడిపించేటప్పుడు తన జ్ఞానాన్ని నీ మీద ఉపయోగిస్తాడు. తన జ్ఞానాన్ని నీకు ఇవ్వటం మొదలు పెడతాడు. ఆ జ్ఞానము లోకాధికారులకు తెలియదంట. అంటే దేవుడు విశ్వాసుల్ని ఎలా పైకి లేపుతాడనేది, దేవుడు కొంతమంది వ్యక్తుల జీవితంలో ఎలా కార్యాలు చేస్తాడనేది లోకంలో ఉన్న వారికి తెలియదు, ఆకాశ మండలంలో ఉన్న చీకటి శక్తులకి తెలియదు. అది మరుగు చేయబడిన జ్ఞానం అంట. హల్లెలూయా. ఇట్స్ అ విజ్డమ్ దట్ ఈస్ మిస్టీరియస్, దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మిస్టరీ. హల్లెలూయా. అది లోకాధికారులకి మరుగు చేయబడిందంట. పౌలు ఏమంటున్నాడంటే, ఆ మరుగు చేయబడిన జ్ఞానాన్ని మేము మీకు బోధిస్తున్నాం. హల్లెలూయా. దాన్ని కానీ మీరు రిసీవ్ చేసుకోగలిగితే, దాన్ని కానీ మీరు పొందుకొని, దాన్ని కానీ మీరు తర్జుమా చేసుకోగలిగితే, దాన్ని కానీ మీ లైఫ్లో మీరు అప్లై చేసుకోగలిగితే, దేవుని జ్ఞానం ద్వారా పనిచేయటం మీరు చూస్తారు. దేవుడు ఆశించిన ఫలితాలు మీ వద్ద నుండి రావటం చూస్తాం. పౌలు ఏమంటున్నాడు? దేవుని జ్ఞానం అంట మర్మమైనట్టుగా, హల్లెలూయా, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నా ఉన్నాం. సో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు, నేను చాలా సింపుల్గా చెప్తాను ఈరోజు, దయచేసి ఫాలో అవ్వండి, ఓకేనా? కష్టం అని అనుకోమాకండి, ఓకే? దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మన లోపల ఉన్న ఆత్మతో ఆయన మాట్లాడతాడు. అందరికి ఒక ఆత్మ ఉందా? దయ్యం ఆత్మ గురించి మాట్లాడట్లా, మన ఆత్మ గురించి మాట్లాడతాం, అవునా? మనకొక ఆత్మ ఉంది. నిద్రపోయేటప్పుడు కళ్ళు వస్తాయా? కొంతమందికి దర్శనాలు వస్తాయా? కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్తా ఉన్నప్పుడు, ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు సడన్గా మీ లోపల నుండి కొన్ని ఆలోచనలు వస్తాయి. మీ లోపల నుండి దేవునికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఇక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దేవునికి సంబంధించిన విషయాలు లోపల కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అప్పుడు స్పిరిట్లో మీరు గ్రహించడం ప్రారంభించాలి.
ఎప్పుడైతే వాక్యం ద్వారా నీ మనస్సుని మార్చుకొని నువ్వు రూపాంతరం చెందుతూ ఉంటావో, నేను చెప్తాను జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నీ స్పిరిట్ లోపల దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు క్యాచ్ చేస్తావు. అర్థమైందా? ఎప్పుడైతే వాక్యం వినటం ద్వారా, ధ్యానించడం ద్వారా నీ మనసు మారి రూపాంతరం చెందుతుందో, దేవుడు ఒక టెక్నాలజీని డిజైన్ చేశాడు. ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే, ఆ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందంటే, నీ మనసు ఆటోమేటిక్గా నీ స్పిరిట్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఏం చూపిస్తున్నాడో దాన్ని తర్జుమా చేసుకుంటుంది. దేవుడు ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మన ఆత్మతోనే ఆయన మాట్లాడతాడు. మన ఆత్మతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎట్లా తెలుస్తుంది మనకి? అంతే కదండి. నువ్వు నిద్రపోతున్నావు, కళ్ళు మూసుకున్నావు, నిద్రపోతున్నావు, కానీ నీ స్పిరిట్ యాక్టివ్గా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అనుకో, దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి అనుకో, నీ స్పిరిట్ ఎలా ఉంటుంది? యాక్టివ్గా ఉంటుంది. నీ స్పిరిట్ ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి, దేవుని యొక్క ప్రపంచంలోకి వెళ్ళి అది సిగ్నల్స్ తీసుకుంటా ఉంటుంది. అందుకని కొన్నిసార్లు దేవుడు జరగబోయే నీకు ముందుగా చూపిస్తాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? అది దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు ఏదైతే విడుదల చేస్తూ ఉన్నాడో పరలోకం నుండి, నీ స్పిరిట్ అనేది దాన్ని క్యాచ్ చేస్తూ ఉంది యాక్టివ్గా ఉన్నప్పుడు, నీ ఆత్మ బలపరచబడిన స్థితిలో ఉన్నప్పుడు. సో నువ్వు దాన్ని ఏం చేయాలంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో, ఆయన వాక్యం ద్వారా నీ మనసు మార్చుకుంటూ ఉంటావో, దేవుడు ఒక కృపనిచ్చాడు. ఆ కృప ఏం చేస్తుందంటే, నీ ఆత్మలో దేవుడు మాట్లాడిన దాన్ని, నీ ఆత్మలో దేవుడు చూపించిన దాన్ని తర్జుమా చేసుకోగలుగుతా ఉన్నావు. హల్లెలూయా. అలా నువ్వు తర్జుమా చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే, నీ మనస్సు దేవుడు మాట్లాడిన దాంట్లో నుండి ఆలోచించడం ప్రారంభిస్తుంది, దేవుడు చూపించిన దాన్ని నమ్మటం ప్రారంభిస్తుంది, దేవుడు చేయాలనుకున్న దాన్ని దాని విషయమై విశ్వాసం కలిగి ఉండటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అదొక ఎక్సర్సైజ్ అనమాట, అదొక అభ్యాసం అనమాట. ఎంతమంది మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు మీ దగ్గరలో నోట్బుక్, పెన్ పెట్టుకొని పడుకుంటారు? చాలామంది ఏమంటారు కదా, సార్ నాతో నా దేవుడు మాట్లాడేది నోట్బుక్ చిన్నప్పుడే వాడేసాను, అయిపోయింది. సరే ఐప్యాడ్ పెట్టుకో, లేకపోతే ల్యాప్టాప్ పెట్టుకో. నువ్వు నిద్రపోయినప్పుడు, నేను ఈ ఉదాహరణ ఎందుకు వాడుతానంటే అర్థం అవడానికి వాడతాను. నువ్వు నిద్రపోయినప్పుడు నీ స్పిరిట్ యాక్టివ్గా ఉంటుంది. మేబీ ఆ రోజు ప్రార్థన చేస్తుంటావు, ఆ రోజు వాక్యాన్ని ధ్యానించుంటావు, ఆ రోజు దేవుని జ్ఞాపకం చేసుకుని ఉంటావు, నీ స్పిరిట్ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నీ ఫ్యూచర్ గురించి నీతో మాట్లాడాలి, నీ భవిష్యత్తు గురించి నీతో మాట్లాడాలి, మేబీ నువ్వు చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి నువ్వు మాట్లాడాలి, నువ్వు వెళ్ళాల్సిన మార్గం గురించి నీతో మాట్లాడాలని ఆయన ఆ టైంలో నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. యోబు గ్రంథం చదివినట్లయితే మనిషి నిద్రపోతున్నప్పుడంట, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడంట, దేవుడు 1 మారు 2 మార్లు మాట్లాడతాడంట. అంటే ఇక్కడున్న ప్రతి వ్యక్తితో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు, ఇంక్లూడింగ్ నాతో కూడా. ఆయన ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు, మనం ఎన్నిసార్లు గ్రహించి ఉంటాం. ఆయన 1000 సార్లు మాట్లాడాడు అనుకో, మేబీ 1-2 సార్లు గ్రహించి ఉంటావేమో నాకు తెలిసి. కానీ నువ్వు ఎక్కువ గ్రహించాలంటే, నీ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే నువ్వేం చేయాలంటే, నీ ప్రాణము వర్ధిల్లేటట్టు చూసుకోవాలా. నీ ప్రాణం ఎలా వర్ధిల్లుతుందంటే, వాక్యపు వెలుగు నీ లోపలికి వచ్చినప్పుడు నీ ప్రాణం వర్ధిల్లుతుంది. సరే, బాగా అర్థమవడానికి చెప్తాను. ఎప్పుడైతే ఆ 12 మంది వేగు చుట్టానికి వెళ్ళారో, 12 మంది చూశారు, ఆ ద్రాక్ష పండ్లను పట్టుకున్నారు, ఆ గెల్లను పట్టుకున్నారు, అక్కడున్న అనాకీలను చూశారు, అక్కడున్న నెఫీలను చూశారు, అక్కడున్న ఆజానుబాహులను చూశారు. కానీ ఇద్దరికి మాత్రం వాళ్ళని చూసినా ఏమనిపించట్లా, సింపుల్గా వీళ్ళని జయించడం అంటున్నారు. ఎందుకంటున్నారు? వాళ్ళు మోషేకి దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో కనాను ఇస్తానని, ఆ వాగ్దానాన్ని వాళ్ళు ధ్యానించి ఒక రకమైన వెలుగుని వాళ్ళ లోపల తెచ్చుకున్నారు. హల్లెలూయా. లైట్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటు దేర్ స్పిరిట్. వాళ్ళ లోపలికి దేవుని వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుండి వీళ్ళు ఆ పరిస్థితిని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, తర్జుమా చేస్తున్నారు. ఓకే, వీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నా, ఇంత పెద్దవారైనా, ఇంత ఆజానుబాహులైనా, మనకంటే ఇన్ని రెట్లు బలం వాళ్ళకున్నా, మనకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, దాన్ని మనం ధ్యానించాం కదా, మన ఎదుట
వీళ్ళకి అంత విషయం లేదంటున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ యువర్ సోల్ స్టార్ట్స్ టు ప్రాస్పర్. నీ జీవితంలో ప్రతిదాన్ని నువ్వు అలా చేయించుకుంటూ వస్తావు. బాహ్య నేత్రాలతో ఆ 12 మంది, ఈ స్పెట్స్తో, ఈ సైట్తో, లేకపోతే మామూలు కళ్ళతో ఆ 12 మంది కనాన్లో ఉన్న ఆజానుబాహుని చూస్తే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఎలా ఉంటుంది? దేవుడు అబద్ధాలు కూడా చెప్తాడు మనకి. పెద్ద ట్రక్ కింద, పెద్ద లారీ కింద చిన్న చీమ వెళ్తే ఎలా ఉంటుంది? ఆ లారీ దాని మీద కూడా వెళ్ళిన తర్వాత చీమ కనపడిద్దా? వాళ్ళు కూడా అలానే అనుకున్నారు. మనం మిడతల్లాగా ఉన్నాం, తొక్కారంటే జ్యూస్ అయిపోతాం మనం. వాళ్ళు ఇజ్రాయెల్ యొక్క సమాజం దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు మోషకి చెప్తా ఉన్నారు, మన వల్ల కాదు, మనం చేయలేం. నీ చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారు, ఎప్పుడు మన వల్ల కాదు. దేవుడు ఎవరికి చేసిన, దేవుడు 1000 మందికి చేసిన 999 వ్యక్తి నువ్వు ఉంటావు, నీకు చేయడని చెప్తా ఉంటారు వాళ్ళు. ప్రాణంలోకి ఏం రావాలి? వెలుగు రావాలి. యెహోషువకి, కాలేబుకి వాళ్ళ ప్రాణంలో వెలుగు వచ్చింది. వాళ్ళ ప్రాణంలోకి వాక్యపు వెలుగు రాగానే వాళ్ళు శత్రువుని చూసి భయపడట్లా. ఇల్లే ఉంది, సింపుల్గా అంటున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు యుద్ధం చేయలా, అవునా? వీళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళి ఆజానుబాహులు జయించలా. వీళ్ళిద్దరు వెళ్ళి ఎప్పుడు అనాకీలను కొట్టి వాళ్ళని తరిమి వాళ్ళని ఏదో చేయలా, ఎప్పుడు చేయలా వాళ్ళు. కానీ ఒకటి మాత్రం వీళ్ళకి తెలుసు, దేవుడు కనాన్ని ఇస్తా అన్నాడు, దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ మాట పట్టుకొని తిష్ట వేసుకొని కూర్చున్నారు. హల్లెలూయా. ప్రతిరోజు వాళ్ళు దాన్ని ధ్యానించకుంది వెలుగు వాళ్ళ లోపలికి వస్తూ ఉంది. హల్లెలూయా. మేబీ వాళ్ళ అనాకీలను చూసినప్పుడు అనుకొని ఉంటారు, అబ్బా దేవుడు వీళ్ళని మనకి బ్రేక్ఫాస్ట్కి ఇచ్చినట్టు ఇచ్చేస్తాడేమో అనుకొని ఉంటారు. హల్లెలూయా. అంటే లైట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు దర్ సోల్. అంటే వాళ్ళ ప్రాణము దాన్ని చూసినా భయపడట్ల. హల్లెలూయా. పౌలేమంటున్నాడంటే మనం దేవుని జ్ఞానంను మర్మమైనట్టుగా మనము బోధిస్తూ ఉన్నాం. దేవుని జ్ఞానం అంటే ఎలా ఉందంట? మర్మంలాగా ఉందంట. కొన్నిసార్లు అర్థమైనట్టు ఉంటుంది, కానీ ఏం అర్థం కాదు. ఒక గుడ్డివాడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. నేను మాట్లాడిన జాగ్రత్తగా విన్నాడు. గుడ్డివాడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. యేసుప్రభువు వారి కింద బట్ట తీసుకున్నారు, ఉమ్మూసాడు, మంచి పేస్ట్ లాగా చేశాడు, కళ్ళకు పెట్టాడు, వెళ్ళి కడుక్కో అన్నాడు. ఇప్పుడు కానీ మన చర్చిలో ఎవరో వచ్చారు, ఐస్కి ప్రాబ్లం ఉంది, నేను కానీ కింద ఊసి కింద మట్టి తీసుకొచ్చి పేస్ట్ చేసి పూసి నగరాల్లో కాలు ఉంది వెళ్ళి కడుక్కో అన్నాను అనుకో, ఇలాంటి ఎప్పుడు చదవరు చాలామంది బైబిల్లో. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎప్పుడు చేయమంటాడని భయం వాళ్ళకి. అది దేవుని జ్ఞానం. అది హల్లెలూయా. అదేంటి? దేవుని జ్ఞానం. జీసస్ సా, యేసుప్రభువు వారు చూశారు. ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి యేసుప్రభువు వారు చూశారు. తండ్రి ఆ టైంలో ఏం చేయమంటున్నాడో ఆయన చూశాడు. నీ సోల్లోకి ఎప్పుడైతే వెలుగు వస్తుందో, నీ ప్రాణంలోకి ఎప్పుడైతే దేవుని వెలుగు వస్తుందో, నీ ప్రాణంలోకి ఎప్పుడైతే వాక్యపు వెలుగు వస్తుందో, నీ స్పిరిట్లో దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు క్యాచ్ చేయగలుగుతావు. నీ ఆత్మలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఎందులోకి నడిపిస్తున్నాడో నువ్వు ఈజీగా క్యాచ్ చేయగలుగుతావు. దాంట్లోకి నువ్వు ఈజీగా వెళ్ళగలుగుతావు. అలా నువ్వు అభ్యాసంలో పెట్టే కొంది నీ లైఫ్లో ప్రతి విషయంలో నువ్వు ఇంప్రూవ్మెంట్ చూస్తావు. దేవుడు మాట్లాడిన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే నీ మైండ్ని ఎక్స్పాండ్ చేస్తుంది, నీ మనసుని విశాలపరుస్తుంది. ఈరోజు నేను చెప్పేది మీకు బోరింగ్గా అనిపించవచ్చు, కానీ దాని లోపల ఏదో ఉంది, మీరు గ్రహించాలి. చాలా సింపుల్ ట్రూత్. దేవుని జ్ఞానమే ఎలా ఉంటుందని పౌలు చెప్తున్నాడు, మర్మమైనట్టుగా ఉంటుందంట. 9వ వచనంలో ఏముంది? ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కోసం, 1 కొరింథీ 2:9, ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయం గోచరం కాలేదు కానీ అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని
ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కోసం, దేవుడు నీ కోసం నా కోసం ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదంట, అవి చెవికి వినబడలేదంట, నీ హృదయానికి అర్థం కావంట. పౌలేమంటున్నాడు, బట్ బై హిస్ స్పిరిట్, ఆత్మ ద్వారా దేవుడు వాటిని మనకి బయలుపరిచాడు. దేవుడు నీకు ఇవ్వాల్సిన విషయాలన్నీ, నీకు చేయాల్సినవన్నీ నీ స్పిరిట్లో ఆయన డిపాజిట్ చేసి పెట్టాడు. నీ ఆత్మలో ఒక పెట్టుబడిగా ఆయన పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతూ ఉంటావో, ఎప్పుడైతే వాక్యపు వెలుగు నువ్వు తీసుకుంటా ఉంటావో, నీ స్పిరిట్ అన్లాక్ అవుతూ ఉంటుంది, డైమెన్షన్స్లోకి అన్లాక్ అవుతూ ఉంటుంది, ఆత్మీయ విషయాల్లోకి నీ స్పిరిట్ అన్లాక్ అవుతూ ఉంటుంది. అన్లాక్ అవుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓకే దేవుడు నా కోసం ఇది పెట్టాడా, దేవుడు నా జీవిత ప్రయాణంలో ఇది ఇవ్వాలనుకున్నాడా, దేవుడు నాకు ఇలా చేయాలనుకున్నాడా, దేవుడు నన్ను ఇలా ఆశ్రయించాలనుకున్నాడా, దేవుడు మా కుటుంబాన్ని ఇలా చేయాలనుకున్నాడు, అప్పుడు నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. కానీ అవి కంటికి కనబడట్లేదంట. నువ్వు బయట రోడ్డు మీద ఎక్కడైనా పోస్టర్లో ఉన్నాయో చదువుకుందామని వెళ్తే అక్కడ లేవంటాయి. సరే, నీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ తీస్తే అందులో లేవంటాయి. నువ్వు బ్యాంక్ వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేద్దామని చూస్తే ఆ స్లిప్లో లేదు. అది ఎక్కడుందంట? ఆత్మ ద్వారా. హల్లెలూయా. అందుకే పౌలు కొరింథీయులతో ఇంకో చోట ఏమన్నాడు, ఈ మంటి దేహంలో ఆయన ఐశ్వర్యాన్ని పెట్టాడంట, దాన్ని మనం బయటికి తీసుకొని రావాలంట. హల్లెలూయా. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములు కూడా పరిశోధిస్తా ఉన్నాడు. అంటే నీ స్పిరిట్ అంట, నీ ఆత్మ అంట, నీకు తెలియకుండానే నీ మర్మంలే కాదు, ఒక మనిషిలో ఉన్న విషయాలు మనిషి ఆత్మ మాత్రమే తెలుసు. అంటే నీ లోపల ఉన్న విషయాలు మాత్రమే కాదు, దేవుని లోపల ఉన్న విషయాలను కూడా పరిశోధిస్తా ఉన్నాడంట. అంటే యువర్ స్పిరిట్ మూవ్స్ అవుట్ సైడ్ ఆఫ్ యూ అండ్ గోస్ టు ఎ ప్లేస్ వేర్ ఇట్ ఇన్వెస్టిగేట్స్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కొన్నిసార్లు నిద్రపోయినప్పుడు అది జరుగుతుంది మనకి, కొన్నిసార్లు టంగ్స్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది మనకి, కొన్నిసార్లు వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది మనకి. ఆ లైట్ రంగాలే నువ్వు అంటావు, దేవుడు ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చాడు, హల్లెలూయా అంటావు. ఆ లైట్ రంగాలే అంటావు, ఆ లైట్ రంగాలే నువ్వు అంటావు. జీవితంలో ఇంకెప్పుడు పేదరికం నా దగ్గర రాదంటావు. అది నువ్వు నోటితో చెప్పే మాట కాదు, లైట్ హ్యాస్ ఎంటర్డ్ యువర్ స్పిరిట్. ఆయన వాక్యము వెల్లడగొడుతోడనే. అందుకే అపవాది నీ మైండ్లో ఫైట్ చేస్తాడు, ఇంకెక్కడా ఫైట్ చేయడు. వాడికి ఉన్న టార్గెట్ ఒకటే, నీ లైఫ్ని ఎట్లా వేస్ట్ చేయాలని చూస్తాడు. నువ్వేమనుకుంటావు, నాకున్న ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి, వీటి గురించి నేను కాకపోతే ఎవరు ఆలోచించి బాధపడతారని నువ్వు అనుకుంటావు. ఇద్దరికి సరిపోయింది జోడీ, అదే పర్ఫెక్ట్ సింక్లో ఉన్నారు. అపవాది ఏంటి, దేవుడు నీకేమేమి ఉంచాడో, ఏమేం చేయాలనుకుంటున్నాడో అవన్నీ నీకు అర్థం అవ్వకుండా చేయాలి. వాడి ప్లాన్. నీ ప్లాన్ ఏంటి, ఉన్నాయి లేని బాధలు కూడా తవ్వుకొని పగలు రాత్రి వాటి గురించి ఆలోచించి నువ్వే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, కొంతమంది కోపం వస్తుంది. ఇది మనం వాడే టెక్నాలజీ అండి, రెగ్యులర్గా నేను కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను, మళ్ళీ బయటకు వస్తాను, దేవునికి స్తోత్రం. దేవుడు ఏలియాని అడుగుతున్నాడు, ఏలియా ఏంటమ్మా డిప్రెషన్లో ఉన్నావు? ఎవ్వరు లేరు ప్రభా, నేను ఒక్కడినే నిలబడ్డాను. హోరేబు కొండకు రా, చూపిస్తాను నీకు అన్నాడు దేవుడు. దూతను పంపించాడు, బ్రెడ్ పెట్టింది. అవునా, బ్రెడ్ తినగానే ప్రయాణం చేశాడు, 40 రోజులు ప్రయాణం చేశాడు. హోరేబు కొండ ఎక్కిన తర్వాత దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు ఒక్కడు కాదయ్యా, 7,000 మంది ఉన్నారు నా కోసం నిలబడిన వాళ్ళు. ఏలియా ఏమనుకుంటున్నాడు, నేను ఒక్కడనే బాధపడుతున్నాను, నేను ఒక్కడనే డిప్రెషన్లో ఉన్నాను, నాకొక్కడికే సూసైడల్ థాట్స్ వచ్చినాయి అనుకుంటున్నాడు. లేదు. సో మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానం మీద ఆధారపడతాము, దేవుడు ఏమన్నాడు వాక్యంలో, నీ దగ్గర ఏమీ లేనప్పుడు బాగా చింతించని చెప్పాడు ఎక్కడన్నా?
మరి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది బ్రదర్, చిన్నప్పటి నుంచి డెవలప్ అయిన సిస్టమ్. అదే పగలగొట్టాలి. నేను ఒక్కడనే కూర్చున్నప్పుడు వెళ్ళిపోతున్నాయి బ్రదర్, ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. ఈ ఇంట్లోంచి పక్కింట్లోంచి ఆ ఇంట్లో నుండి బంధువుల దగ్గర నుండి ఫ్రెండ్స్ దగ్గరికి. వాళ్ళు ఏం తప్పులు చేశారు, వీళ్ళు ఏం తప్పులు చేశారు, మన ఫంక్షన్లో వాళ్ళు డ్రెస్ సరిగ్గా వేసుకోవాలా, వీళ్ళు నాన్ వెజ్ పెట్టినప్పుడు అది సరిగ్గా ఉడకలేదు, వాడు నన్ను తిట్టాడు, స్కూల్లో మా టీచర్ తిట్టింది, ఆఫీస్లో మా బాస్ తిట్టాడు. పౌలేమంటున్నాడు తెలుసా కొరింథీ సంఘంతో? బెస్ట్ విషయం ఏంటంటే కొరింథీ సంఘానికి మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భయంకరమైన విగ్రహారాధన ఆ పట్టణంలో. వేస్తలు వ్యభిచారులు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కొత్త రెవల్యూషన్స్ చెప్తా ఉండేవాళ్ళు, ఎవరికి అర్థం అయ్యే కాదు సంఘంలో. మనకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. పౌలు వాళ్ళతో వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని జ్ఞానాన్ని మీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నా అంటున్నాడు. మా భాషలో చెప్పాలంటే, మీరు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? అర్థం కానిదే మీతో మాట్లాడుతున్నా అంటున్నాడు. దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్టుగా బోధిస్తున్నాను. కానీ దేవుడు మీకు ఏమేమి కలిగి ఉన్నాడో, మీకోసం ఏమేమి దాచి ఉంచాడో అవి మీరు తెలుసుకోవాలంటే ఆత్మ ద్వారా ఆయన మీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎందుకు ప్రతిసారి ప్రేయర్కి పిలుస్తాం? ఫ్రైడే ప్రేయర్ అయినా, స్పెషల్ ప్రేయర్, ఏ ప్రేయర్ ఎందుకు పిలుస్తాం చెప్పు? మీరు ప్రార్థన చేస్తే మాకేమన్నా అవార్డ్స్ వస్తాయా? రివార్డ్ వస్తుందా? మీ స్పిరిచువల్గా దేవునితో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మీ లైఫ్లో దేవుడు ఏ మార్గంలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు దాన్ని మీరు వివేచించగలుగుతారు. అందుకే సంఘంతో మీరు కనెక్ట్ అయి ఉన్నప్పుడు దేవుని ఆ అభిషక్తులు, ఆ వాక్కు విడుదల చేస్తున్నారు, మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మీ లోపలికి వెలుగు వస్తుంది. కాబట్టి లైఫ్లో క్లారిటీ రావడం ప్రారంభమవుతుంది. దేవుడు ఏమేమి దాచి ఉంచాడో తన ఆత్మ వల్ల మీకు బయలుపరచడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అందుకే మనం వాక్యానికి దగ్గరగా జీవించాలి. రాబోతున్న సంవత్సరాల్లో మనం తట్టుకొని నిలబడాలంటే వాక్యానికి మనం దగ్గరగా జీవించాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కంటే ముందు మనుషుడు రొట్టె వల్ల కాదు, కానీ కరెక్ట్గా కోట్ చేస్తారు మీరు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం యొక్క భాగాన్ని చెప్పి నేను ముగిస్తాను. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. ఆ ఫస్ట్ లైన్ చూసారా? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మనం ఎవరమంట? పరలోక సంబంధమైనటువంటి వాళ్ళం. భారతదేశ పౌరులు మాత్రమే కాదు మనం. ఎంతమంది నాతో ఉన్నారు? మన పౌరసత్వం ఎక్కడుందంట? పరలోకమంది. మన హెవెన్లీ సిటిజన్స్ అంట, పరలోక సంబంధమైన వాసులం. దిగి భూమి మీదకి వచ్చాం. పౌలు అదే అంటున్నాడు, పరలోక సంబంధమైన వాసులం అంట మనం. మనకుండే పోరాటం ఎక్కడుంటుందంటే, పరలోక సంబంధమైన వాసులు భూమి మీదకి వచ్చి భూ సంబంధమైన వాటిలో కలిసిపోయారు. భూ సంబంధంగానే ఆలోచిస్తాం మనం. హలో, ఈరోజు సంథింగ్ ఏదో బ్రేక్ అవుతుంది నీ లైఫ్లో. నీ ఆలోచన విధానాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నాడు దేవుడు. ఒక హెవెన్లీ సిటిజన్గా నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి. ఒకప్పుడు అవునా, బ్రిటన్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారా? వాళ్ళు ఎవరు? ఇక్కడ వాసులు కాదు, వాళ్ళు బ్రిటన్ వాసులు. వాళ్ళు ఇక్కడ వచ్చి మనల్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. మనల్ని పరిపాలించినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్న నిధులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు స్కూల్స్ పెట్టేవాళ్ళు, కాలేజెస్ పెట్టేవాళ్ళు, హాస్పిటల్స్ కట్టేవాళ్ళు. అవునా, ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు. అంటే ఇంగ్లాండ్లో ఆ రోజుల్లో ఎలా అయితే డెవలప్మెంట్ ఉందో, ఎలా అయితే లిటరేచర్ ఉందో, ఎలా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో, అదే ఇక్కడ అయ్యేటట్టు వాళ్ళు చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చి కాలనీస్ ఏర్పాటు చేసుకునేవాళ్ళు. మన ఇంటి దగ్గర ఉంది కదా కాలనీస్, అట్లానే వాళ్ళ కాలనీ అనమాట. అంటే వాళ్ళు రూల్ చేసే ఆ ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రిటన్ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. కాబట్టి
వాళ్ళ నాగరికతని వాళ్ళు ఇక్కడికి తీసుకొని వస్తారు. అలానే పౌలు ఏమంటున్నాడంటే, మనము పరలోక సంబంధం కాబట్టి పరలోక సంబంధమైన నాగరికత మనం ఇక్కడికి తీసుకొని రావాలంట. నువ్వు పరలోకంలోకి వెళ్ళి చూసినప్పుడు, ప్రాణ గ్రంథంలో ఎక్కడైనా చదివినప్పుడు, పరలోకంలో లేమి ఉన్నట్టు నువ్వు చూడు, పరలోకంలో వ్యాధి ఉన్నట్టు చూడు, పరలోకంలో నష్టాలు జరుగుతున్నట్టు చూడు, పరలోకంలో కరోనా వైరస్ వచ్చినట్టు నువ్వు చూడు. ఒక విశ్వాసిగా నీ బాధ్యత ఏంటంటే, నీ సిటిజన్షిప్కి నువ్వు అవేకన్ అయ్యి, హల్లెలూయా, నీ మనస్సును మార్చుకొని, నేను భూ సంబంధమైన వాడిని కాదు, నేను పరలోకం నుండి వచ్చిన వాడిని, అందుకనే పరలోకపు నిధులు నాకు తెరవబడతాయి, పరలోకపు మర్మాలు నాకు తెరవబడతాయి, పరలోకపు నాగరికత నాది, నేను ఎక్కడున్నా ఆ ప్రదేశం ఆశ్రయించబడతాయి. ఎందుకో తెలుసా, నాది భూ సంబంధమైన నాగరికత కాదు, ఐ కేమ్ ఫ్రమ్ హెవెన్. మొదట మనుషుడు మంటి నుండి వచ్చిన వాడు ఎవరు? ఆదాం. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. 1 కొరింథీ 15. ఇప్పుడు మనం మొదటి మనుషుని యొక్క సంతానమా, రెండో మనుషుని యొక్క సంతానమా? రెండో మనుషుని యొక్క సంతానం అయితే పరలోకపు నాగరికతని మనం ఇక్కడ తీసుకొని రావడానికి పిలువబడ్డాం. అది ఎలా ప్రారంభం అవుతుందంటే, వాక్యం ద్వారా. నువ్వు క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో గ్రహించి, దేవుడు క్రీస్తులో నీకు ఎలాంటి స్థానం ఇచ్చాడో నువ్వు గ్రహించి, వాక్యం ద్వారా నీ మనస్సు నూతన పరచబడతా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడున్న నాగరికతని ఎలా మార్చాలో నీ లోపల ఆయన మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. సో ఈరోజు నేనేం మాట్లాడుతూ ఉన్నాను, దేవుని వెలుగు మన ప్రాణంలోకి రావాలి. దేవుని వెలుగు ఏం చేయాలి? మన ప్రాణంలోకి రావాలి. సో ఒకటి మాత్రం పక్కాగా చెప్తాను, నువ్వు ఆలోచించేది మారకపోతే ప్రతిరోజు, యేసు ప్రభు కాదు కదా, పరలోక తండ్రి కూడా ఏం చేయలేడు అని చూస్తూ ఉంటాడు అంతే. నేను ప్రేమిస్తూ ఉంటాడు, నాన్న ఓకే అంటూ ఉంటాడు, అంతమించి ఆయన ఏం చేయలేడు. అందుకనే వాక్యం అనేది అంత ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఆలోచించినట్టు ఈ ఇయర్ ఆలోచిస్తున్నావంటే, లాస్ట్ ఇయర్ ఏ ఫలితాలు వచ్చినాయో ఈరోజు కూడా అదే వస్తుంది. కొంతమంది అనుకుంటున్నారు, నేను 10 సంవత్సరాల నుంచి ఒకేలాగా ఆలోచిస్తున్నాను, నేను చాలా స్టేబుల్ అనుకుంటున్నారు. ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకొని అభ్యాసంలో పెడతారో మనం ఆలోచించేది మారుతుంది. దేవుడు నీకు లెన్స్ చూపిస్తాడు, లెన్సెస్ ఇస్తాడు ఆయన. ఇట్లా ఆలోచించు, ఇందులో గుండా ఆలోచించు, ఈ కోణంలో గుండా ఆలోచించు, ఈ వాక్య ప్రత్యక్షతలో గుండా ఆలోచించు. దాన్ని మనం ఎప్పుడైతే దాని మీద వర్కౌట్ చేస్తామో, మనిషికి వచ్చే ప్రతి సమస్యను మనం సాల్వ్ చేయగలుగుతాం. భూమి మీద మన సమస్యలు మొదటగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరంలా, చాలా సమస్యలకు ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరంలా. ఆన్సర్ ఈజ్ లైట్. వెన్ లైట్ కమ్స్ ఇన్ టు యువర్ స్పిరిట్, when revelation comes into your spirit, everything changes. Hallelujah. Just కళ్ళు మూసుకుందామా?